ఆశయాల దీపమై కంఠమా సేవలకు ముందుంటమో
జీవనన్న ఇందూరు రైతు బిడ్డనే జీవన్ రెడ్డన్న జీవనన్నాలు పెరుగని నాయకుడగడే జీవన్ రెడ్డన్న ఆర్మూరు ప్రజలంతా మా లీడరండ్రు పాల్కొండ జనమంతా మేల్కొన్నారు నీ కండగా ఉండటప్పుడే మన జీవనన్నాలు పెరుగని నాయకుడగడే జీవన్ రెడ్డన్న పల్లెలన్నీ గదిలినాయి రంజానపేట జనోరా రమ్మంటుండ్రు ఎడపల్లి సులర ప్రజలు దరిగట్టి నీ వెంట సంబాదు పల్లెలన్నీ నీ రాజాలు వలికే చిత్రపల్లి ముప్పల్లి దల్వాయి సిరికొండ డిచిపల్లి దరుపల్లి గ్రామాలన్నీ అన్నాయి విజయానికి అన్న గెలిస్తేనే మనకున్న బాధలు పోతాయన్రు అందుకే మన జీవనంలో ఎందుకు అంకులమే ఉండేటప్పుడే మన జీవనం నాలు పెరుగని నాయకుడు మనందరం ఇక్కడికి విచ్చేసినందుకు అసలు ఎంత సంతోషంగా ఉంది. వాళ్ళ మీ అందరి కళ్ళల్లో కనిపిస్తుంది గెలుపు. అంతే, ఇంకేం లేదుగా. వారు వన్ సైడ్ అయిపోయిందని అనుకోవచ్చు మనందరం. అట్లాగే ఈరోజు మనం ఒకటే ఒక విషయం మాట్లాడుకుందాం. జీవనన్న అనే ఒక వ్యక్తి ఎలాంటాడో మనందరికీ తెలుసు. ఏం సంపాదించుకున్నాడో కేవలం మనందరి ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు. మరి అలాంటి ఒక వ్యక్తికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? కేవలం ఓటు మాత్రమే. ఆయన సంపాదించుకున్న ప్రేమకి మనం ఇచ్చే బహుమతి కేవలం ఓటు మాత్రమే. దయచేసి మనందరం ఓటేసి 13వ తారీఖు నాడు జీవనన్న ఓటేసి మనందరం గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు ఏ డెవలప్మెంట్ చూసుకున్నా అది జీవనన్నదే కాబట్టి మనందరం దయచేసి గుర్తించాలి. చాలా మంది వస్తారు, ఒకటే చెప్పారు బీజేపీ చెప్తున్నది మాకు 400 మెజారిటీ ఇండ్రి మేము రాజ్యాంగ సవరణ చేస్తాం, అంబేద్కర్ ని మైమర్పించేటట్టు చేస్తామంటున్నారు. మరి మేమందరం ఒప్పుకోమని మేము విచిత్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. మేము బీసీ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, మేమందరం కూడా రాహుల్ గాంధీ పక్షాన ఉంటాం. ఎందుకుంటామంటే ఆయన కులగణన చేస్తా అంటుండు. కులగణన చేసి మనకు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరినీ కూడా హక్కున చేర్చుకొని ఆర్థికంగా మనను బలోపరిచితం అంటున్నాడు. మరి అసొంటి నాయకులకు ఓటేద్దామా లేదా పూర్తిగా రాజ్యాంగాన్ని మొత్తం మాయమర్పించేటట్టుగా మన రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నాడు. ఆయన నమ్ముకుందామా? ఇవాళ నేను ఒక చదువుకున్న పిల్లగాని కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు. ఇవాళ ఒక చదువుకున్న పిల్లగాడు స్కాలర్షిప్ రావాలంటే రిజర్వేషన్ ఉండాలి. ఇవాళ చదువుకున్న పిల్లగాడికి ఉద్యోగం రావాలంటే ఆయనకు అక్కడ రిజర్వేషన్ అవసరం ఉంటుంది. బళ్ళల్లో కాంపిటీషన్, కాలేజీలలో కాంపిటీషన్, ఎంబీబీఎస్లో, ఇంజనీరింగ్లో, డిగ్రీలలో కాంపిటీషన్ ఉంటుంది. రిజర్వేషన్ ఉంటే తప్ప నేను ఇవాళ గత 40-50 సంవత్సరాలకి వెళ్ళి మా లాంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ రిజర్వేషన్ పైననే ఆధారపడి ఇవాళ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు. మరి మేమందరం ఎక్కడ పోవాలని ఈ బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఇవాళ మీకు 400 ఓట్లు కావాలంటున్నారు, రాజ్యాంగ సవరణ చేస్తా అంటున్నారు. దయచేసి ఇవాళ మొత్తం మన జగిత్యాల అన్న కాన్స్టిట్యున్సీలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మనమందరం ఎక్కువ శాతం ఉన్నాము, 70% ఉన్నాము. మన రిజర్వేషన్లు తీసేస్తే మనం రోడ్ల మీదకి వస్తాం. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మన పిల్లలు రేపు రోడ్ల మీదకి వస్తారు. అందుకోసమైనా మనం అందరం కూడా ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి జీవనన్నం గెలిపించుకుంటే అక్కడ మనకు పార్లమెంట్లో మన కోసం గలం విప్పి మన రిజర్వేషన్ మనకు కాపాడతాడు.
మనకు ఇక్కడనే ఇంత గట్టి స్ట్రాంగ్ ఉన్న నాయకుడు రేపు ఢిల్లీ పోతే ఇంకెంత గట్టిగా కొట్లాడుతాడో మనందరి కోసం ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు అందరూ మళ్ళొక్కసారి ఆలోచన చేసుకోండి. మన జీవన కోసం మనం అందరం కూడా కష్టపడదాం. ఒక్క రోజు ఉన్నది, రేపు ఒక్క రోజు అందరు కూడా తమ తమ స్థానాలలో అందరం కూడా ఇంటి పాది అందరం తిరిగి మళ్ళీ మన జీవనన్న గారిని అత్యధిక మెజారిటీకి నేనైతే అనుకుంటున్నా ఒక 50 నుంచి 60,000 మెజారిటీ సార్ మన జగిత్యాలకి వెళ్ళి కంపల్సరీ వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. మీరందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి దినం రేపు ఉన్నప్పటి కూడా ఏం చేస్తుందో రేపు కేవలం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం పూట ప్రచారం చేసుకోవాలంటే ఇవాళ మాత్రమే సాధ్యమైన భావనతో మరి సాయంత్రం ఈ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. నిజంగా మీరు చూపెడుతున్నట్లు ఒక ఉత్సాహం చూస్తుంటే నాకు ఈ పార్లమెంట్ ఎన్నికలు తప్ప గెలుస్తామని విశ్వాసం అనుకుందని చెప్పండి. అంటే వాస్తవం ఏమిస్తుందో ఈ జగిత్యాలతో నాకున్న అనుబంధం మీకు తెలియదు కాదు. నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పట్టు నేను అన్నాడు 83లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కేవలం 30 సంవత్సరాల యువకులు పొందడాన్ని నన్ను ఆదరించి అభిమానించి ఈ స్థాయికి రావడం తోడ్పడ్డ ఏదైతుందో ఈ జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజానికం అని చెప్పట్టున్నాయి. ఈ 40 సంవత్సరాలు 4 దశాబ్ద సుదీర్ఘ ప్రజా జీవితం చెప్పంటున్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నాకు రాజకీయం అనేది ఏదైతుందో నేను పూలే బాగు రాదు. నేను రాజకీయం ఏదైతుందో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఒకరికి గెలవడం, ఒకరికి ఓడిపోవడము, గెలిచిన ఓడిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవయే నా బాధ్యత భావించేదైతుందో నా జీవితం గడిపిన చెప్పండి. మరి ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి చెందిన అభివృద్ధి నాతో ముడిపడి ఉందని చెప్పండి. ఇంకా కొన్ని పనులు చేయాల్సిన మీరు ఉండొచ్చు కాక, కానీ సుదీర్ఘ ప్రజా జీవితం 40 సంవత్సరాల క్రితం 83లో ఏ పరిస్థితి ఉందో ఇంకా ఏ పరిస్థితి ఉందో దయచేసి ఒక్కసారి గమనించాలని చెప్పండి. నేనేదైతుందో అధికార పార్టీలో పనిచేశా, ప్రతిపక్ష పార్టీలో పనిచేశా, అధికార పార్టీలో పనిచేసిన ప్రభుత్వం ఆసరా చేసుకొని జగిత్యాల ప్రాంత అభివృద్ధిలో పాటుపడ్డాన్ని చెప్పంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏదైతుందో ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యలు, ప్రజా అంశాల్లో శాసన వేదిక ఏదైతుందో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అది ఎమ్మెల్యే గెలిచినప్పుడు జగిత్యాల పరిసర గ్రామాలలో కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా అంటున్నాం. ఇప్పుడు రాగానే తిప్పేపేట అయినా తిప్పేపేట కింద గోపపల్లి కానీ, శోభరపల్లి కానీ, పేకపల్లి కానీ, హైదరాపల్లి కానీ, బాలపల్లి కానీ కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా చెప్పంటున్నా. నేను ఎమ్మెల్యే గెలవడంతో ఏదైతుందో 50 గ్రామీణ ప్రాంతానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని భావనతోని విద్యుత్ సౌకర్యం లేని ప్రతి పల్లె విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పంటున్నా. జగిత్యాల ప్రాంతంలో లేకపోతే సమయం లేకపోతే చూడాలని చెప్పి అవును 132 KV సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పంటున్నాను. జగిత్యాల ప్రాంతంలో ఇప్పుడు రవాణా సౌకర్యం లేకుండా ప్రయాణికులు ఏదైతే కోట్ల వస్తువులు ఉండేవి ఈ దేశంలో లేదు. జగిత్యాల బడ్జెట్ లేకుండే అటువంటి జిలవాణాలని చెప్పంటున్నాను. ఎమ్మెల్యే జనవరి మొత్తం చేసిన పని సాధారణ ప్రజానీకానికి రవాణా సౌకర్యం బస్సులు కల్పించాలని జగిత్యాల ఆర్టీసీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1983 అని చెప్పండి మనం చెప్పండి. నేను ఏం చేసిందని చెప్పండి. నేనేం చేసినా అని కళ్ళని చూసుకొని కనబడుతుంది. మరి ఏదైతుందో కళ్ళు మూసుకొని ఏం చేసిన ఏమని కనబడని చెప్పంటున్నాయి. మరి ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి ఉన్నటువంటి ఒక ఏకైక అభివృద్ధి మార్గం ధరూర్ క్యాంప్ అంటున్నాను. ధరూర్ క్యాంప్ స్థలం అంగీకరణ లేకుండా కలిసేగాల చేను కావాలన్నట్టు చెప్పంటున్నా. చేను కూడా కావాలన్నట్టు చెప్పంటున్నాను. ఒక అంగుళం కూడా బయట పోకుండా ధరూర్ క్యాంప్ స్థలం కాపాడటంతో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి జగిత్యాల జిల్లా కేంద్రంగా ప్రకటింపబడినతో ఏదైతుందో జిల్లా కార్యాలయ సముదాయం ఏదైతుందో జగిత్యాల మెడిపోతున్న ఏర్పాటు చేసుకోవాలని చెప్పంటున్నా. అదే మీరు సిరిసిల్ల ఉంది, అదే సిద్దిపేట ఉంది, అదే నిజామాబాద్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పంటున్నా కలెక్టర్ కార్యాలయం 4 కిలోమీటర్ల దూరాలు ఉందని చెప్పంటున్నా. కేవలం జగిత్యాల మాత్రం ఏదైతుందో జగిత్యాల నది బొడ్డు మీద
జిల్లా కలెక్టర్ సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఏదైతుందో ధరూర్ క్యాంప్ స్థలం అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆరంభంలో ఏదైతుందో సేకరించే స్థలం ఏదైతుందో నేను కంచెకాడ కావాలన్నట్టు ఉండడంతో ఆ స్థలాన్ని కాపాడుకున్నాను చెప్పాను. ఒక దశలో పాత్రిక సోదరుడు కూడా నా మీద కోపం పెట్టుకున్నాడు. శ్రీరామ్ సాగర్ కూడా కోపం పెట్టుకున్నాను చెప్పంటున్నా. ఒక్కసారి అడుగు పెడితే అది అన్యాక్రాంతం కావాలని ఆపలేదనే భావనతో నేను అట్టి పెట్టని చెప్పంటున్నాను. ప్రభుత్వం ప్రజలు కానివ్వండి, ప్రభుత్వ కళాశాలలు కానివ్వండి, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కానివ్వండి, విద్యుత్ కార్యాలయాన్ని కానివ్వండి, సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూడా ధరూర్ క్యాంప్ లో ఏర్పాటు చేసే అవకాశం లభించిందని చెప్పంటే నాకున్నటువంటి ఒక ఏకైక లక్ష్యం ప్రభుత్వ ఆస్తులు కాపాడు నా బాధ్యత భావించాలని చెప్పండి. అట్లా ఎంతలాగో కూడా అంతే బాధ్యతతో దేవాదాయ ఆస్తులు అక్రమ అన్యాక్రమ కాకుండా చూడాలనే భావనతో ఏదైతుందో ఇలా విద్యానగర్ ఎట్లన్నట్లు ఉన్నటువంటి రామాలయ స్థలం ఏదైతుందో అది అన్యాక్రమంతో కబ్జా గురిగా చేసే ప్రయత్నం చేస్తే నేను చెప్పంటాను అడ్డుగా నిలబడి ఇవాళ అయోధ్య రామ మందిరంతో నిజంగా ఏదైతుందో భక్తులు స్వయంగా ఇలా రామాలయం నిర్మాణం చేసుకోవడం జరిగిందని చెప్పంటే ఆ స్థలాన్ని కాపాడని చెప్పంటారు. దేవుడు అంటే కేవలం మాటల్లో కాదైనా చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా, చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా. మనం ఏమంటున్నారు చక్కని మాట చెప్పిండే దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పారు. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పంటున్నారు. ఆ విధంగా దేవాలయ ఆస్తుల పరిరక్షణ చేయడం నా బాధ్యత భావించాలని చెప్పంటున్నా. లేకపోతే రామాలయ స్థలమే కాదు ధరూర్ క్యాంప్ రామాలయం చెప్పంటు నేను 2020 చెప్పండి 2020లో నేను 2019 ఓడిపోయినా అయినప్పటికీ కూడా నా బాధ్యత భావించారు. మీకు అరవింద్ గారు పార్లమెంట్ సభ్యులు గెలిచిండు. ఆ స్థలం ఏదైతుందో అన్యాక్రాంతం చేయడానికి ఏదైతుందో భూ కబ్జాదారు ప్రయత్నం చేస్తుంటే నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి కౌంటర్ చేయడంతో పాటుగా జిల్లా ఎస్పీ గారి కౌంటర్ చేయడంతో పాటుగా జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పని ఆస్తులు కాపాడి ఈ జీవన్ బిడ్డని చెప్పంటున్నాను. దయచేసి ఆలోచించని చెప్పంటున్నా. ఏదైతుందో సమాజం చీటాలే కుట్ర, మత ఉద్దేశాలు ఎత్తగొట్టాలనే కుట్ర కొనసాగుతుందని చెప్పంటున్నా. ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అనేటువంటి ఒక భావన ఏర్పరిచే విధంగా ఏదైతుందో నా జీవితం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ దానికి కట్టుబడిన పార్టీ, ఆ సిద్ధాంతం నమ్ముకున్న పార్టీ నేను చిన్న చెప్పంటుంది. ఆస్తులు ఏదైతుందో ప్రజా ఆస్తులు చెప్పంటున్నా. ఎవరైతే ప్రభుత్వ ఆస్తులపై కన్నేస్తాడో, ఎవరైతే దేవాలయాల ఆస్తులపై కన్నేస్తాడో వాడిని నా జీవితం ఉన్నంత వరకు ఏదైతుందో వాడిని అడుగు పెట్టని అని చెప్పని ఈనాడు నడి గడ్డలో చేస్తుందని చెప్పుకుంటున్నా. సరే ఎన్నికలు జరగడం ఓడడం అదృష్టమయ్యా. ఒకటి చెప్తున్నా నేను ప్రజా జీవితం ఉన్నంత కాలం చెప్పంటున్నాను. ప్రజా ఆస్తుల పరిరక్షణ నా ప్రధాన బాధ్యత. ప్రార్థన మందిరాల రక్షణ నా బాధ్యత అని చెప్పండి. అది ఏ మతమన కానీ అని చెప్పంటున్నా. అది నా బాధ్యత భావిస్తాను చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతున్నదో మరి రాజకీయంగా అన్ని చాలా మాటలు మాట్లాడతారా. సాన్నిహిత్యంతో నేను పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పంటే నాకు జైతో జేఎన్టీ కళాశాల కావాలని చెప్పని కొండగతో జేఎన్టీ కళాశాల ఏర్పాటు చేయించిన ఘనత అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పంటుంది. వ్యవసాయ కళాశాల రైతాంగానికి ఏదైతుందో వ్యవసాయ సూచనలు సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుందో భావంతో ఏదైతుందో ఏ విషయాలు ఉన్నట్టుగా పాలిటెక్నిక్ కళాశాలను డిగ్రీ కళాశాలగా దాన్ని అప్గ్రేడ్ చేసి వ్యవసాయ కళాశాలనే ఏదైతుందో రూపొందింప చేసింది మీ అందరితో దయతో జీవన్ బిడ్డకి పడుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంగా శాతవారి యూనివర్సిటీ ఏర్పాటు చేశాను, నేను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాను చెప్పంటున్నాను. ఒకప్పుడు కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే 4 గంటలు పడుతుందని నేను ఆనంద మంది నాకు అవకాశం వచ్చింది. హైదరాబాద్ తో కరీంనగర్ ఏదైతుందో రాజీవ్ రహదారి అనేది కేవలం 1000 కోట్లతో
నిర్మాణం చేసి ఇవాళ 2 గంటల్లో హైదరాబాద్ పోయే విధంగా రోడ్డు నిర్మాణం చేసింది ఈ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా. అందరూ ఆశ్చర్యపోయే విధంగా గ్రామం కాదు హ్యాబిటేషన్ నివాసిత ప్రాంతం ఏదైనా కానివ్వండి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఛాలెంజ్ ఇస్తున్నా. నేను జగిత్యాల శాసన నియోజకవర్గంలో బీటీ రోడ్ సౌకర్యం హ్యాబిటేషన్ గ్రామం ఉన్నట్టయితే నేను బాధ్యత తీసుకుంటా, నేను ఈ జవాబు చెప్తాను చెప్పండి. తెలంగాణ రాష్ట్రం చూపెట్టాను అంటూ నేను అలా పోటీ పడ్డా అని చెప్పంటే సిద్దిపేట సిద్ధాంతం కాదు ఆయన పోటీ పడ్డని పులివెందుల బాధ్యత వహించిన వైఎస్ రాజశేఖర్ పోటీ పడ్డా అని చెప్పంటున్నాను. ఈనాడు కూడా ఆ పోటీ ఏదైతుందో వీళ్ళతో కాదయా నా పోటీ పడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి నాయకులు పోటీ పడతా, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు పోటీ పడతారని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు నా మిత్రుడు, అరగంటలో కలిసి ముఖ్యమంత్రి అయిండు. కానీ అభివృద్ధిలో చెప్పంటున్నా కోలంగల్ మించి అభివృద్ధి నేను జరిగితే చూపెట్టడం నా లక్ష్యం అని చెప్పంటున్నా. ఆ విధంగా పనిచేయాలన్నాయా. మన జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఆరోగ్యంలో చదువుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో విద్యా సౌకర్యాలు కల్పింపజేయాలని చెప్పని జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఎప్పటికీ ఇస్తున్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, నిజామాబాద్ ఇవ్వాలని కూడా మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరంగా. నిజామాబాద్ ఇప్పటికీ కూడా సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల నేను ఇప్పటికీ చెప్పట్టుంది. నిజామాబాద్ తరచి ఇవ్వబోతే ఈ నిజామాబాద్ అమలు జరిగిందంటే కేవలం 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హైదరాబాద్ చేపట్టబడిన అభివృద్ధి తప్ప 2014 తదుపరి రాష్ట్రంలో టీఎం ప్రభుత్వమే కానివ్వండి, పార్లమెంట్ కవిత గారి పార్టీలో ఇతరులు కానివ్వండి, మా మిత్రులు అరవింద్ గారి పార్టీ ఇతరులు కానీ ఒక్క అభివృద్ధి జీరో శూన్యం. ఏదైనా వాళ్ళు ఓట్లాడుతున్న ఆశ్చర్యం అవుతుందని చెప్పి అంటున్నా. అరవింద్ గారు ఏదిస్తుందో పసుపు చెప్పారు. రైతాంగానికి సంబంధించి 13 ఏర్పాటు చేస్తే బాండ్ రాసి ఇచ్చిందే. ఎక్కడ 13 చెప్పంటే కొద్దిగా ఈసారి గెలిచేందుకు ఏర్పాటు చేస్తానని చెప్పి అంటున్నా. ఒక ధైర్యంగా కలిసిపోయింది, 5 కలిసింది. 13 ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పంటే మన అమిత్ షా గారు పేర్కొంటున్నాడు. నేను నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తా అంటున్నాను. నువ్వు చేసిన చేస్తాను పదవి ఎందుకు వస్తుంది? అవునుకో ఏర్పాటు చేయలేకపోయినా కాబట్టి చేస్తాను పదవి వస్తుందని చెప్పి అంటున్నాడు. చక్కెర కర్మాగారం అందరం తెలుస్తా అని చెప్పానే. ఇక నేను సన్నయ్య నొక్కుతున్నాడు. చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా ప్రారంభం చేయడం సాధ్యం కాదు. నేను సహకారంగా దాన్ని ప్రారంభం చేస్తానని చెప్పి అంటుండే. సహకారంగా నువ్వేమో చేసేది కేసీఆర్ అని చెప్తాను చెప్పాను. నాకు కావచ్చు చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా అది పునఃప్రారంభం చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత లక్ష్యం చెప్పంటున్నాను. దానికి కట్టుబడిందని చెప్పంటున్నాను. దానికి కట్టుబడిందని చెప్పంటున్నా. మిత్రులు రేవంత్ రెడ్డి గారు బోధన్ అట్లాగే మెట్రో కర్మాగారాలు ఆరంభం చేయడానికి కమిటీ వేయడమే కాదు, దానికి కావాల్సిన దీన్ని కూడా కేటాయింపు చేసింది. బ్యాంకు చెల్లించాల్సిన అప్పు 1 టైం సెటిల్మెంట్ కింద దాని బ్యాంకులో ఒప్పించి మొదటి విడతగా 43 కోట్లు విడుదల చేసి చక్కెర కర్మాగారం ప్రారంభానికి ఏది ఇస్తుందో బాట వేసి ఆరంభం ఇచ్చిందని చెప్పట్టు. దయచేసి గమనించాలని చెప్పట్టు. అభివృద్ధి అనేది మాటలు కాదైనా చేతలు కావాలి. మాటలు కాదు చేతలు కావాలని చెప్పట్టు. ఏదైతుందో రైతాంగంతో నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రంలో చర్యలు ఏర్పాటు చేసినని చెప్పంటున్నా. చెప్పంటున్నాను. జగిత్యాల గ్రామాన ఎక్కడ విద్యుత్ సమస్య ఉండకూడదని చెప్పని 20 30 సబ్సిడీ ఏర్పాటు చేసిందని చెప్పంటున్నాను. వీళ్ళ మోటార్ ఏర్పాటు చేసింది, మోటార్ ఏర్పాటు చేసిన, తిప్పలపేట ఏర్పాటు చేసిన, లక్ష్మీపూర్ ఏర్పాటు చేసిన, కల్లెలు ఏర్పాటు చేసిన, మీకు ఎన్ని చెప్పండి చెప్పంటున్నాను. చర్యలు ఏర్పాటు చేసిన, ఏర్పాటు చేసిన, ఎన్ని చెప్పాలని చెప్పంటున్నాను. పనిచేయాలని సంకల్పం ఉండాలని చెప్పంటున్నాను. అభివృద్ధిలో మనకి ఎవరు సాధి కాదు, మన అభివృద్ధికి ఎవరు సాధి కాదు. గెలవడం మన అదృష్టమే. పోయిన మీద గెలుస్తా అనుకున్నా
నా చూస్తాం నన్ను చిన్న చూపు చూసింది. ఇలా పెద్దలు వాళ్ళ నోట్ల కట్టలు పట్టుకొని ఏదైతుందో వాళ్ళతో తట్టుకునే శక్తి నాకు లేదు. నిజాలు కూడా చెప్తున్నాను, ఈ పెద్ద పెట్టుబడిదారు తక్కువ శక్తి నాకు లేదని చెప్పట్టు. మొన్న ఎన్నికల్లో ఇదే బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పూర్తంగా ఎక్కడైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఒక ఓటు ఏదైతుందో చీలితే తెలుగుదేశం పార్టీకి నష్టమవుతుంది. ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని తెరపొందించి అంతకుముందు ఎన్నికలు 4,000 వస్తే 40,000 వచ్చేదిగా కుట్ర చేసి కాంగ్రెస్ ఓడకూడదనే ఒక భావంతో ఏదైతుందో దాని ఫలితం గెలవచ్చు కాదని చెప్పంటుంది. ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా బీఆర్ఎస్ గెలుపు తోడ్పడ్డదో ఈ ఎన్నికల్లో అదే మన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపు తోడ్పడుతుందని చెప్పండి. దయచేసి సోదరుల్లో కూడా బీఆర్ఎస్ కన్వర్ అవుతుంది. ఏదో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటు ఏదైతుందో దయచేసి మొదటి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ గెలుపు భావంతో సెక్యులర్ పార్టీగా భావించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా జీవన్ రెడ్డికి మద్దతు తెలిపాలని కోరుతున్నాను చెప్పారు. ఇలా అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం పరంగా అమలు చేస్తారంటే ఏ కార్యక్రమం కానీ చేయగలిగే అవకాశం ఏదైతుందో అధికార పార్టీ మాత్రం ఉంటుందని చెప్పంటున్నారు. ఇవాళ ఏదైతుందో దేవుని దేవతల అభిమానంతో రేపు పార్లమెంట్ ఎంపీ కావడం ఈ ప్రాంతానికి వచ్చే సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం చెప్పట్టున్నాయి. రేపు దేశంలో ఇండియా కుటుంబానికి రాబోతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పట్టున్నారు. జైశాల్ జిల్లా కేంద్రమై 8 సంవత్సరాలు గడుతుందా? మీకు మధుయాసి గారు పార్లమెంట్ సభ్యులు ఉండగా నిజామాబాద్ లో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రభాకర్ గారు కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు కాబట్టి 8 సంవత్సరాలు గడుతుందా? మా మిత్రుడు అరవింద్ గారికి ఏదైతుందో ఇక్కడి నుండి దుబాయ్ మస్కట్ అనేక మంది నిరుద్యోగ క్షమత ఏదైతుందో ఉపాధి నిమిత్తం బయట పోతుంటారు. వాళ్ళ పాస్పోర్ట్ కల్పించడం చేయడానికి జగిత్యాల పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయడం బాధ్యత మీపై లేకుండా అనుకున్నారు. ఇవాళ నేను చెప్తున్నాను 6 మాసాల కాలంలో జగిత్యాల కేంద్రంగా పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడి విదేశాలు పోయేటువంటి యువతకు తోడ్పడడం ఆ బాధ్యత అని చెప్పండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి మనకు ఆదర్శం, శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు యావత్ హిందూ సమాజానికి ఆదర్శమూర్తి. కలియుగంలో శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రతి ఇవాళ వెంకటేశ్వర స్వామి అని చెప్పంటున్నా. కరీంనగర్ దాకా తిరుపతి రైలు వస్తుంది, జగిత్యాల రావద్దానే. తిరుపతి రైలు ఏదైతుందో హిందూ సమాజం సోదరులు ఆడబిడ్డలు ఏదైతుందో తిరుపతి దర్శించుకోవాలని భావిస్తారమ్మా. తిరుపతి దర్శించుకోవాలంటే కరీంనగర్ రైలు ఎక్కాలి, లేకుంటే బస్సులో పోవాలి. కరీంనగర్ బస్సులో తిరుపతి రైలు నిజామాబాద్ పోలీస్తే మన జగిత్యాల నుండి మన తిరుపతి తిరుమలకి దగ్గర స్వామి దర్శించుకునే అవకాశం లభిస్తే కట్టాలి. మన కోర్టులో ఉన్నది, మోటార్ ఉన్నది, మెట్టిపల్లి ఉన్నది. ఇచ్చేది జాగ్రత్త కూడా చాయే పైమెట్ ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు ఉంటాడు. శ్రీరామచంద్ర ప్రభు మాటల్లో కాదు నాయన, చేతుల్లో కావాలి. తండ్రి మాట జమదాసరి ఆదర్శమూర్తి ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నారు. అన్నదమ్ముల ఆదర్శానికి ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాడు. ఏకపత్ని మొత్తం ఎవరు అని చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. పాలనలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించింది ఎవరు అని చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. మీ మోడీ గారు ప్రజాభిప్రాయం విన్నాడే? ఎప్పుడు मन की बात अंటారు, उनकी मन की बात सुनाने की कोशिश करते, मगर आवाम की मन की बात कभी भी सुनने की कोशिश करेगा. मुझे पूछना चाहता हूं, मैं మోడీ గారు ఇది తున్నదో భారతదేశ ప్రజల మనోభావాలను తెలియజేసే చేశారా? ఏదైనా కనీసం పత్రిక సమావేశం ఏర్పాటు చేశారా? ఏదైనా मन की बात అని చెప్పంటారు, జాతీయత అంటారు,
మీ ఎక్కడ జాతీయత? ఈ జాతి కోసం ఏదైతుందో ప్రభావితం చేయని చరిత్ర ఇందిరా గాంధీ గారు చెప్పంటున్నా. ఈ దేశం కొరకు ప్రభావితం చేయని చరిత్ర ఇందిరా గాంధీ అని చెప్పంటున్నారు. ఇవాళ ఏమన్నంటే మొత్తం యుద్ధం పాకిస్తాన్ అంటాడే. పాకిస్తాన్ యుద్ధం చేసింది ఎవరే? నువ్వు చేసినవా? పాకిస్తాన్ యుద్ధం ప్రకటించి 1971 పాకిస్తాన్ వచ్చింది ఎవరో చెప్పంటే కాంగ్రెస్ పాకిస్తాన్ అంటున్నా. చైనా మెడల్ వచ్చింది ఎవరు? 1967 1967లో చైనా యుద్ధం ప్రకటించి చైనా మెడల్ వచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అని చెప్పంటున్నారు. ताजुब की बात है, कुछ बोल तो पाकिस्तान, अरे पाकिस्तान जाके शीरपुर में कम खाएगी? बगैर बुलाए मेहमान పిల్లలు పేరెంట్ ఏదైతుందో దయచేసి మీరు తెలుసుకోవాలి సార్. ఇదే భారత ప్రధాని మోడీ గారు ఏదైతుందో పాకిస్తాన్ పోయి నవచర్యలు అనుకోని शीरपुर में మిఠాయి తినచ్చు. నిజంగా చెప్పరే మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు పరిస్థితున్నాడే పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టే. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టలేదని చెప్పంటున్నా. పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టేది ఎవరు అంటే ఇదే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ గారి వాజ్పేయి, మళ్ళీ తదుపరి ఏమవుతుందో ఇదే నరేంద్ర మోడీ పెట్టిందని చెప్పంటున్నా. మీరు మీతో చెప్పింది తెలంగాణలో కేసీఆర్ మోడీ చేశారు, ఇట్లా మోసం చేసిందో దేశంలో మోడీ ఎట్లా మోసం చేసి యువతని చెప్పంటున్నా. విదేశాల్లో మూడుతున్న నల్లధనం తీసుకొచ్చి ఏదైతుందో ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తానని వేసినాడే. ఇవ్వాలని కూడా అదే పెట్టుబడి వర్గాల కొమ్ము వస్తుంది ఎవరో అని చెప్పంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పంటున్నా. నేను ఆలోచిస్తాను, నేను చెప్పంటున్నా. నాకు ఇవాళ ఏదైతుందో పార్లమెంట్ పోటీ చేయాలని తప్పనే కాదు. ఎమ్మెల్యే గెలుస్తా అనుకున్నా, ఈ ఇల్లు ఎమ్మెల్యే గెలుస్తా అనుకున్నా. నేను నా దృష్టిలో కలిసి రాలేదే. గెలిస్తే మంత్రి కావచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నాకు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం కల్పిస్తానదే. కానీ వెనుక పెట్టింది. నేను పార్లమెంట్ అవకాశం ఇస్తానని కరీంనగర్ చేయమని చెప్పు. నేను చెప్పా, నేను నియోజకవర్గ పురోగతి పూర్వ పరిస్థితి వేరు. నియోజకవర్గ పురోగతి తదుపరి ఇలా జగిత్యాల కొరట్ల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతా భాగమని చెప్పట్టున్నా. నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల. నాకు రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల వదులుకొని నా ఊరిగా పెద్దలు మమ్మంటావే నన్ను. నేను చెప్పా, నాకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే నిజామాబాద్ కల్పించండి, నా దృష్టిలో పరీక్షించుకుంటా. నిజామాబాద్ 5 నియోజకవర్గాలు, జగిత్యాల జిల్లా 2. నీకు ఇబ్బంది కావాలని చెప్పాను. నువ్వే చెప్పి నేను నా మంచితనము నా రాజకీయ జీవిత చరిత్ర, నా రాజకీయ జీవితం నేను ఏదైతుందో నన్ను గెలిపిస్తున్నటువంటి ఒక విశ్వాసం నాకు ఉందని చెప్పంటున్నా. పోయిన 4 రోజులు నిజామాబాద్ పర్యటించింది. ఇవాళ ఇంత కొత్త బస్తీ ఈ కూడలో చెప్తున్నానే, నిజామాబాద్ ప్రజలు ఇంత మంచోడు కదా చెప్పంటే ఆ చిత్తాల కోడ్లతో మీరు మెజార్టీ ఇస్తారు, నాకు అనుమానం లేదు. కానీ నిజామాబాద్ 5 నియోజకవర్గాల్లో కూడా మనం మెజార్టీ రాబోతుందని చెప్పారు. అదే ప్రజలు ఏదైతుందో మంచితనాన్ని కోరుకుంటుంది. మనలో మంచితనాన్ని కోరుతున్నారు. అహంకారాన్ని పక్కన పెట్టబోతుందని చెప్పంటున్నారు. ఇలా ప్రజాసేవకు, ఆత్మాభిమానానికి, ఆత్మీయతకు మారిపోయిన జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా. అహంకారాన్ని ప్రతిరూపం అరవింద్ అని చెప్పంటున్నా. కాబట్టి ఇవాళ కన్నా నిలబడబోతుందని చెప్పంటున్నా. ఇవాళ ఏదైతుందో అభివృద్ధి 2009
విషయం చెప్తున్నాను నేను. ఇళ్ళ నిర్మాణ సౌకర్యం కల్పించాలని చెప్పని 200 ఎకరాలు సేకరించి 4 ఇళ్లు మంజూరు చేసిందా. ఆ 4,000 ఇళ్లు యథావిధం నిర్మిస్తే ఎక్కడ జీవనాన్ని పేరుతో అని చెప్పని టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా ఒక బిల్లు వేసి 4,000 డబ్బులు బెడ్రూమ్ ఇచ్చింది. సరే సంతోషమైన ఏదో పని అవుతుందని చెప్పి అనుకున్నా. 10 ఏళ్ళు గడుతుందా పాపం కవితమ్మ గారు ఏదైతుందో ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నవాడు ఆ 4,000 ఇళ్లు మంజూరు వచ్చింది. ఇవ్వాలని కూడా మౌలిక సదుపాయాల కల్పనలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని విద్యుత్ సౌకర్యమే కానీ, త్రాగునీటి సౌకర్యమే కానీ, డ్రైనేజ్ సదుపాయమే కానీ మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏం చేస్తుందో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయింపు చేస్తే ఇలా మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామని చెప్పి అంటున్నాం. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగియడంతోనే జూన్ మాసంలో ఈ 4,000 గెలవ చేయబడ్డదో అందరితోని గృహప్రవేశం చేపిస్తుడు నా బాధ్యత అని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో రాజకీయంగా రెచ్చగొట్టే ప్రసంగాలు కాదు, ప్రజానికి మధ్య పెట్టేటువంటి ఒక ప్రసంగాలు కాదు. ఏమంటే 50 రోజులు ఉంటారా? 50 రోజులు ఏముండే 40 ఫీట్ ఉండేనే. 94 ఎన్నికలప్పుడు ఏం చెప్తున్నదో కేవలం ఎన్నికల 4 మాసాల ముందు 40 ఫీట్లు 60 ఫీట్లు చెప్పించింది. ఇదే మంచాల కృష్ణ మామ ఊటూరు రాజేంద్ర సేట్ పాపం ఆయన పెద్ద నా మీద గౌరవంతో ఏది ఇస్తుందో మొత్తం ఇల్లు తొలగింపజేసుకోమని చెప్పి అంటున్నాడు. ఎదురు దాసరి రాఘవన్ సార్ పాపం 2 గుంటల భూమి వదులుకొని బాలాజీ టాక్స్ ఎన్నో 3 దుకాణాలకు జాగిచ్చిందని చెప్పి అంటున్నాడు. ఇలా 40 ఫీట్లు 50 ఫీట్లు విస్తృత బద్దలే చెప్పంటే ఆనాడు ఏదైతుందో నేను చొరవ తీసుకొని ఏదైతుందో అమలు చేసినని చెప్పి అంటున్నాడు. ఇవాళ కూడా చెప్తున్నాను దాన్ని శాసన ఉన్ననాడు అమలు చేస్తా అంటే మన పేరు వస్తుందని చెప్పి అడ్డు పెట్టి రేపు రాబోయే కాలంలో 6 మాసాల లోపల రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల 50 రోడ్డు 100 ఫీట్ల విస్తరింపజేసి 100 ఫీట్ల విస్తరింపజేయడమే కాదు నష్టపోయే వారికి పరిహారం కూడా ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. నష్టపోయే వారికి పరిహారం కూడా ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. మొత్తం ఎంత అవుతుంది? ఓ 50 కోట్లు 100 కోట్లు అవుతుంది. అంత ఎంత 50 కోట్లు 100 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు పెద్ద ముచ్చటానే. రేవంత్ రెడ్డి మన కొంగడెక్కమే చెప్పిండు మీరు జీవనాన్ని గెలిపియండి నేను జయించాను 100 కోట్లు ఇస్తాను. ఏం చెప్తా 50 రోడ్ ఏదైతుందో 100 ఫీట్ల విస్తరణ చేయడం నా బాధ్యత అని చెప్పి అంటున్నా. మొన్న ఎన్నికలు ఓడిపోయినాయి కానీ ఇంకా వండలే. ఏ భగీరథ నెపంతో త్రాగునీటి సగలు కల్పించలేకపోయినామో ఇవాళ త్రాగునీటికి సంబంధించిన ఫిల్టర్ బెడ్లు రాయకలే కానీ, బీర్పూరే కానీ, జైతల్ పులాసే కానీ నిర్మాణం పూర్తి చేసుకోబడ్డ ప్రాజెక్టు నిర్వహణ చేయలేకపోవడంతో నిలిచిపోయింది. రేవంత్ రెడ్డి చెప్పండి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీటి ఇబ్బంది లేని పట్టణం మీద ఉంది అని చెప్పంటే కేవలం జైత్యాల మున్సిపాలిటీ అని చెప్పంటుంది. దానికి కారణం కాకతీయ కాలం నుండి ధర్మ సముద్రానికి లింక్ ఏర్పాటు చేసి ఇవాళ కాదు నేను ప్రజాజీవితం వచ్చినప్పటికే చెప్తున్నాను. నేను జగిత్యాల పట్టణం ఎన్నడూ కూడా త్రాగునీటి సమస్య లేకుండా నేను తోడు నిలబడ్డది నేను చెప్పంటున్నా. ఇలా చిన్న వ్యాపారస్తులు ఉండే పాపం కాయగూరలు అమ్ముకుంటారు, తోమలు అరటి పనులు అమ్ముకుంటారు, తలా చేస్తారు. తై బజార్ చిన్న వ్యాపారస్తుల దగ్గర రోజుకి 20 రూపాయలు వసూలు చేస్తారా. నేను చెప్తున్నా నాకున్న అనుభవంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తై బజార్ అమలు చేయని ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పండి. ఆఫర్ ఏదైతుందో రోజుకి 20 రూపాయలు అంటే నెలకెంత అయితే 600 రూపాయలు అయితే, సంవత్సరానికి ఎంత అయితే 7,000 రూపాయలు అవుతుంది.
మా హిందువులకు దసరా పండుగ ఉండెక్కుద్ది, మీ ముస్లింస్కి ఏదైతుందో రంజాన్ ఉండెక్కుద్ది. ఇంతకంటే చేంజ్ చేయమంటారు, ఆయన ఇంతకంటే చేంజ్ చేయమంటారు చెప్పండి. నేను రాబోయే కాలం చెప్తాను, నేను జగిత్యాల ఏదైతుందో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఇక్కడ ఎక్కువ అవకాశం ఉన్నది. మామిడి మార్కెట్కి వెళ్ళి డైరెక్ట్ గా ఢిల్లీకి ఏదైతుందో మామిడి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పండి. మీరు చెరిగల్ మామిడి మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఏదైతుందో పెంపొందింప చేయబడే విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ గా దాన్ని మార్చబోతుందని చెప్పంటున్నా. మా రైతులకు లాభం చేయాలి, మా వ్యాపారస్తులు లాభం చేయాలి. మామిడి పరిశోధన కేంద్రం అని చెప్పంటున్నా. ఇలా మామిడి ఏమైపోయింది, భూమిలో తేమ శాతం పెరిగి మన మామిడికి చీడొస్తున్నది, పంట దిగుబడి తగ్గిపోయింది. నాకు 4 ఏళ్ళ కింద 20 లక్షలు వస్తున్నది, 10 లక్షలకి ఇచ్చేసింది. అదే 4 ఏళ్ళ తర్వాత 10 లక్షలు నష్టపోయాలి. జగిత్యాల కేంద్రంగా మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటుగా హార్టికల్చర్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. హార్టికల్చర్ కళాశాల చెప్పండి. అంటే మీరు ఆశ్చర్యపోతారు. నిజామాబాద్ వచ్చే ముంబై రైలు కరీంనగర్ పొడిగించబడ్డదే. జగిత్యాల జిల్లా కేంద్రం హాల్టింగ్ లేదు. మా ఎంపీ సార్ తెలుసు ఉండబడి రైల్వే స్టేషన్ అంటే ఆర్టీసీ బస్సు పొడిగించుకున్నట్టు. నేను చెప్తున్నా, దేవుని దేవత పార్లమెంట్ గెలవడము నెల రోజుల లోపల లింగంపేట జగిత్యాల ఏదైతుందో ముంబై రైలు ఆర్టీకి పెట్టిస్తానని చెప్పంటున్నా. ये काम की बात है साहब. మా బీడీ కార్మికులు ఏదైతుందో 230 రూపాయలు సరిపోవడం 1000 రూపాయలకు 1000 బీడీలకు నేను 300 రూపాయలు చేపిస్తాను చెప్పంటున్నా. మా బీడీలు చేసి ఆడబిడ్డలకు అండగా నిలబడే బాధ్యత నాది చెప్పంటున్నాను. మా గల్ఫ్ కార్మికులకు ఏదైతుందో గల్ఫ్ కార్మికులు సంఖ్య పోవడం చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో నేను మిమ్మల్ని నమ్ముకొని ప్రజల జీవితంలో కొనసాగుతున్నా. ఎక్కడ చెప్తా, జయించాలని జీవన్ రెడ్డి జయించాలే. ఇలా మిమ్మల్ని నమ్ముకొని మీకు నాపై ఉండే అభిమానంతో మరి పార్లమెంట్ పోటీ చేస్తున్నా. నేను ఆదుకొని అప్పులు చేసుకునేట్టు ఒక బాధ్యత మీది అని చెప్పంటున్నా. నేను ఆదుకోని చెప్పంటున్నా. మన ఎమ్మెల్యే ఎన్నికప్పుడు ఏదైతుందో ఇదే బీజేపీ టీఆర్ఎస్ కుట్రతోనే నేను ఓడిపోవడం జరిగింది. ఇలా కుట్రలు ఛేదించే విధంగా నేను ఆడబిడ్డను అందగొడుతున్నా, యువత అందగొడుతున్నా అని చెప్పంటున్నా. ఏ ఆడబిడ్డ కానీ ఆపతుంటే ఏం చేస్తే తల్లి గారి ఇంటికి వస్తుంది. నిజమా బాబా? నిన్నే దాకా ఇంతమంది ప్రచారం చేసినమ్మా. నేను ఆఖరి తీరం జగిత్యాల నా తల్లి గారి ఇల్లు చెప్పంటున్నా. నా తల్లి గారి ఇంటికి వచ్చినా నా ఆడబిడ్డల దగ్గరికి వచ్చి నేను ఆడుకోని చెప్పంటున్నా. దయచేసి జగిత్యాల గౌరవాన్ని నిలబెట్టబోయేది కేవలం జీవనుడి మాత్రమే అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల జీవన్ రెడ్డి జగిత్యాలుగా గుర్తింపు చెప్పాను. నేను ఏం చెప్తున్నాను, దేవుని ఎవరు పార్లమెంట్ గెలవడము, ఢిల్లీ ఎర్రకోవడం జెండా ఎగరేస్తా, ఢిల్లీ ఎర్రకోవడం జెండా ఎగరేస్తా చెప్పంటున్నా. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వారి జెండా ఎగరవేయబోతున్నారని చెప్పని మిమ్మల్ని దయచేసి నాకు అండగా నిలబండి చెప్పంటున్నా. నేను చివరిగా టైం ఏమైందమ్మా? ఇవాళ సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలు ఎవరే? దళితులు, ఎస్సీ ఎస్టీలు, తర్వాత ఎవరు? బలహీన వర్గాలు.
దేశంలో స్వాతంత్రానంతరం దళితులు ఎస్సీ ఎస్టీలకే కానీ బలహీన వర్గాల రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. నేను బీజేపీ నేను అడగదలుచుకున్నా, మీరు 10 ఏళ్ళే రాజ్యం చేయబట్టి ఎస్సీ ఎస్టీలకే కానీ మా బలహీన వర్గాలకే కానీ ఒక 60% రిజర్వేషన్ పెంచినారే? 60% అంటున్నా, 60% పెంచిందని చెప్పంటున్నాను. 1990లో వీపీ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఎప్పుడు మండల్ కమిషన్ నివేదిక మంచి తెలబెట్టిండో ఇదే భారతీయ జనతా పార్టీ కుట్రపూర్తిగా మద్దతు ఉపసంహరించుకొని రిజర్వేషన్ అమలు నిలిపివేసినట్టు. ఓబీసీ 49% అమలవుతుంది. ఎస్సీలో 15%, ఎస్టీలకు 7.5%, బలహీన వర్గాలకు ఓబీసీలకు 27%. ఈ 49% కలిపి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నేను భారతీయ జనతా పార్టీ అడగదలుచుకున్నా, నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చెప్తున్నావు కదా ఆయన, నీ 15 వర్గాలు కనబడలేదే? విద్యా ఉద్యోగాలలో తరం నీకు రాకూడదే? రాహుల్ గాంధీ గారు చెప్తున్నాను, ఇది ముస్లింలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం, మతపరమైన రిజర్వేషన్ కాదు. ఇది ఏదైతున్నదో కేవలం సామాజిక వెనుకబడతలకు గురవుతున్న వారికి మాత్రమే రిజర్వేషన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గమే కానీ హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరే కానీ సామాజిక వెనుకబడతలకు గురవుతున్న వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. కానీ భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ సామాజిక వెనుకబడతలను పరిగణలోకి తీసుకోకుండా 10% రిజర్వేషన్ కల్పింపు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించిందే. కాంగ్రెస్ పార్టీ సామాజిక వెనుకబడతాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ సామాజిక వెనుకబడతాన్ని పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్ అమలు తలపెట్టింది బీజేపీ అని చెప్పట్టు. దయచేసి గమనించండి అని చెప్పట్టు. దయచేసి నేను ఏదైతున్నదో ప్రభుత్వం అమలు తలపెట్టే సంక్షేమ కార్యక్రమం ఇబ్బంది కానివ్వని చెప్పట్టు. అవన్నీ కల్పింపు చేయడం నా బాధ్యత అని చెప్పట్టమే. రేషన్ కార్డులయా 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇచ్చినాదే 6 పోతాం. మీకు దశల లోపల రేషన్ కార్డు లేని ఎవరు ఉన్నాయి, ఎంతమంది ఉండని వాళ్ళకందరూ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం అమలు సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ రేషన్ కార్డు కొలతబద్ద, ఆ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాదే చెప్పట్టున్నా. ఇల్లు లేని ఎవరే కానీ ఈయన డబుల్ బెడ్రూమే కాదు, అంత ఉదాహరణ ఇండ్లే కాదు, ఇంకా ఎంత మంది ఉన్నా కానీ మొత్తం నియోజకవర్గం జగిత్యాల్లో ఇల్లు లేని అందరినీ ఏడాది లోపల అందరికి ఇల్లు మంజూరు చేయించి అన్ని ఇల్లు నిర్మాణం చేపట్టే బాధ్యత నాదే పడుతుంది. దయచేసి నాకు అంతగా నేను ఉంటిగా అయిపోయినా, నువ్వు ఉంటిగా అయిపోయినా 90 ఏళ్ళ పరిస్థితిలో ఉండే అలా టీడీపీ ఏదైతుందో ఇప్పుడు జీవన్ ఎట్లయితే చూస్తా అని చెప్పని నన్ను పట్టుబట్టి యుద్ధం ప్రకటించింది. ఇవాళ కూడా ఇదే భారతీయ జనతా పార్టీ నన్ను కుట్ర చేస్తుందని చెప్పట్టున్నాడు. నేను తప్పు చేసిందే? బలహీన వర్గాలకు బీసీలకు అనుకూలంగా మాట్లాడు తప్పానే? మహిళల ఆడబిడ్డలకు అనుకూలంగా మాట్లాడు తప్పానే? మా ఎస్సీ ఎస్టీలకు అనుకూలంగా మాట్లాడు తప్పానే? జగిత్యాల నిజామాబాద్ అభివృద్ధితో పాటుగా తెలంగాణ గురించి మాట్లాడవు తప్పానే అంటున్నాను. ఎందుకు నాకు ఇది కక్ష అని చెప్పంటున్నాను. ఇవాళ జగిత్యాలతో పాటుగా ఈ నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ నాకున్నంత వరకు ఎటువంటి కుట్రలు మీరు ఎన్ని చేసినా నా గిరములు ఎవరు అడ్డుకోలేదని చెప్పని ఈనాడు చెప్పంటున్నాను. దయచేసి నాకు అందరం వినండి. నేను పంపినా ప్రజలు వచ్చినా 30 ఏళ్ళు ఉండేనే, 73 ఏళ్ళు అయినాయి. మొదటి ఎన్నిక గెలవకున్నా కానీ పార్లమెంట్ ఎన్నిక పోరాటం
చేస్తా పోటీ చేస్తా అని చెప్పని ధైర్యంతో ముందుకు వచ్చాం మీ అండదండలతో. కానీ ఈ ఎన్నిక చేద్దాంతే తట్టుకునే శక్తి నాకు లేదనుకున్నాను. ఈ ఎన్నిక చేద్దాంతే తట్టుకునే శక్తి నాకు లేదని చెప్పటం. దయచేసి ఇవాళ మీరు పెట్టిన మొక్క ఇది జగిత్యాల వాస్తవ్యులు మీరు పెట్టిన మొక్క ఇలా ముఖ్యమైంది 10 మందికి నీడిస్తుందని చెప్పంటున్నా. ఈ చెట్టును నీరు పోసి 10 మంది నీడలు ఇచ్చే ఒక చెట్టును కాపాడే బాధ్యత మా జగిత్యాల నియోజకవర్గ ప్రజానియోజకవర్గ చెప్పని చెప్పంటున్నా. నేను ఎక్కడికి వేరే జగిత్యాల పేరు చెప్పుకుంటా, ఎక్కడికి వేరే జగిత్యాల పేరు చెప్పుకుంటా అంటున్నాయి. దయచేసి మరి మీరందరూ ఉండాలి. మరి పొద్దుటికి వెళ్ళా మా 14 గంటలు అవుతుంది. 7:30 గంటలకు వెళ్ళిదా 8 గంటలకు మాట్లాడు మొదలు పెట్టేది 14 గంటలు. మా చంద్రశేఖర్ చెప్పాలి ఒక మనిషి ఏదైతుందో దినంలో ఎన్ని గంటలు మాట్లాడగలుగుతాడు. నేనే చెప్తున్నానే 10 గంటలు మాట్లాడని చెప్పట్టున్నా. నా నోరంతో వేళగా ఏదైతుందో చివరి దినం కాబట్టి నా ఆలోచన మీతో పంచుకోవాలి, నా భావాలను మీతో పంచుకోవాలి, మీ దగ్గరికి చేరాలి, మీ అండదండ పొందాలి భావనతో ఏదైతుందో ఇలా పొద్దుటికి వెళ్ళి ఏదైతుందో ఇలా జగిత్యాల మీద పర్యటిస్తున్నాను. ఒక్కసారి చేయలేకుండా దయచేసి చూస్తారా చేయకుంటే ఇప్పుడు కడుపు నిండిందా బరాబర్ చెప్తా తప్ప చెప్తా అంటున్నా. మీరు చేసే చూసినాక నాకు విషయం వచ్చిందని చెప్పంటున్నా. అందరి విషయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోకుండా జై హింద్ జై కాంగ్రెస్.